ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే తొలుత ఈ నిధుల విడుదలపైన ఆలోచన చేశారు. అయితే కొన్ని సమస్యల కారణంగా వచ్చే నెలలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. వేసవి సెలవుల తర్వాత బడులు తిరిగి ప్రారంభం కావడంతో ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో పాటుగా తల్లికి వందనం నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం నిధుల విడుదలపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ సంవత్సరం వరుసగా రెండో ఏడాది పథకం నిధుల విడుదలపైన అధికారులు పూర్తి నివేదికలను సమర్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా నిధులు అందించాలని నిర్ణయించిన మేరకు లెక్కలు సిద్ధం చేశారు. 2025లో పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నిధులు వేరువేరుగా అందుతాయి. కాగా ఇందుకోసం సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. ప్రభుత్వం ఏడాదికి 67 లక్షల మందికి పైగా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జూలై 10న నగదు జమ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధులు జమ చేసే రోజే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పథకం లబ్ధిని నేరుగా వారికి వివరించనున్నారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించడంపైన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నిధుల జమపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.